మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ మరోసారి భారత్కు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న హసీనా అప్పగింత అభ్యర్థనను మనస్సాక్షితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ మేరకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ మీడియా కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని హసీనా నాయకత్వంలో పౌరుల హత్యలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఐరాస, బీబీసీ సహా అంతర్జాతీయ నివేదికలు, డేటాను ఆయన సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. బంగ్లాలో గతేడాది జరిగిన విద్యార్థుల ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనాను అప్పగించాలని తమ అభ్యర్థనను దీర్ఘకాలం నుంచి భారత్ తిరస్కరిస్తోందని యూనస్ మీడియా కార్యదర్శి పేర్కొన్నారు. మానవతకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని భారత్ చాలా కాలం కాపాడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా పౌరులను హత్య చేయటం క్షమించరాని నేరమని యూనస్ మీడియా కార్యదర్శి అన్నారు.